నమస్కారం. చాలా రోజుల గ్యాప్ తర్వాత సుమారు ఒక వారం తర్వాత కలుసుకుంటున్నాం. ముందుగా అందరికీ తెలిసిన ఒక మంచి వేమన పద్యం, ఈరోజు స్పెసిఫిక్గా మాట్లాడుకోవాల్సిన పద్యం. అల్పుడెప్పుడు పలుకు నాడము మరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగునట్లు కనకము బ్రోగున విశ్వరాభిరామ వినుర ప్రేమ. అందరికీ అర్థమైందే. అయినా సరే ఈ మధ్యన మరి తెలుగు ఇంపార్టెన్స్ తగ్గిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కొంచెం అర్థమయ్యే భాషలో చెప్పాల్సిన అవసరం ఉంది. అల్పుడు అంటే అంటే బిలో యావరేజ్ ఫెలో. అల్పుడు ఎప్పుడు ఆడంబరంగా గొప్పలు చెప్తూ ఉంటాడు. సజ్జనుడు చాలా తక్కువ మాట్లాడతాడు, నిదానంగా మాట్లాడతాడు. కంచు మోగినట్లు అంటే బ్రాస్, అది మోగినట్టు. మరి బంగారంతో మీరు ప్లేట్ తయారు చేసిన దాని మీద కొడితే టన్ను మామూలు. అలాగని మోగింది కదా అని చెప్పి ఆ కంచు వాల్యూకి కనకాని వాల్యూకి సంబంధం లేదు. సో ఇది ఎందుకు ఇవాళ చెప్పానన్నదే మీకు ముందు రచ్చబండలో వేరే అంశాలు చూస్తే అర్థమవుతుంది. ఇక సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ఒక వినూత్నమైన అడ్వర్టైజ్మెంట్ ఒకటి చూసాం ఇవాళ. ఒక్కసారి ఫోకస్ చేయండి బాబు. ఉద్యోగులారా ఆలోచించండి అని ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఈ సిపిఎస్ మీద, ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీము, సిపిఎస్ ఇప్పుడు గ్యారంటీ లేని జీపీఎస్ అంటే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అంటారు. అది ఎందుకు గ్యారంటీ లేదో మనం ముచ్చరించుకున్నాం. ఇది ఒక పేజీ సరిపోలేదు సొమ్ములు కొట్టేయడం కోసం. రెండో పేజీ కూడా తిప్పి చూడండి, రెండో పేజీ కూడా వేశారండి. ఆ రెండో పేజీ కూడా చూడండి. ఎంత దారుణం అంటే మీరు వేసిన అడ్వర్టైజ్మెంట్ లో ఎదురు చెప్పాలంటే ఉద్యోగస్తులకి చెప్పొచ్చు, ఉద్యోగస్తులకు ఒక లెటర్ రాసుకోవచ్చు. కానీ వాళ్ళు లెటర్ రాస్తే మన డబ్బులు ఎలా వస్తాయి? సాక్షికి రావుగా. ఎంత దారుణంగా ఒక పేరాలో ఏం రాశారంటే, డైరెక్ట్ గా ఈ ఓపీఎస్ స్కీమ్ అమలైతే భవిష్యత్ తరాలపై మోయలేని భారం పడుతుంది. నువ్వేగా మరి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా సిపిఎస్ రద్దు చేస్తూ సంతకం పెట్టాలంటే నాకు అది నిమిషం పని. మరి నేను కానీ ప్రభుత్వం కానీ ఎందుకింత ఆలోచిస్తున్నాం? ప్రత్యామ్నాయాలపై ఎందుకింత లోతైన కసరత్తు చేయాల్సి వస్తుంది? క్వశ్చన్ మార్క్. మీ ముఖ్యమంత్రి ఇది కాక మరి ఇక ఎప్పుడు కూడా మరి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లో ఇలా రాయడు. గత పాలకులకు కూడా ఈ జటిల సమస్య గురించి తెలుసు, కానీ వాళ్ళు ఈ సమస్యను పరిష్కరించకపోయినా ఈనాడు రాయలు, ఆంధ్రజ్యోతి అడగదు, TV5 పలకదు. అసలు ఏంటిది? ఇదే రాజకీయం. ఈనాడు మీరు సిపిఎస్ రద్దు చేస్తాము అన్నప్పుడు వాళ్ళు దగ్గరగా కేకలు వేసుకుంటా రోడ్ల మీద తిరిగి అరిచినప్పుడు రాసిందిగా ఈయన వస్తాడు, సిపిఎస్ రద్దు చేస్తాడని రాసింది, జ్యోతి రాసింది. TV5 లో కూడా ఆ వీడియోలు చూపెట్టారు. మీరు ఇస్తాను అన్నప్పుడు మీరు ఇస్తామన్నది చెప్పారు. ఉద్యోగస్తులు ఇస్తామని చెప్పి మన మాట నమ్మి ఓట్లు వేశారు. వాళ్ళు మోసపోయిన గురువు అని ఏడుస్తున్నారు. ఏడుస్తున్నప్పుడు అది కూడా కవర్ చేశారు. సాక్షి తప్ప అది కవర్ చేస్తే తప్ప ఇప్పుడు ఆలోచిస్తున్నారా? నోటుకు వచ్చినట్టు వాగ్దానాలు చేసేస్తారా? చేసేసి ఆ వాగ్దానాలు అమలు చేయమంటే సాధ్యం కాదు. కాకపోతే ఊరుకో చెప్పు. అక్కడికి ఈ పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఏంటి? ఇప్పుడు జీపీఎస్ అని, ఇప్పుడు ఏంటి సిపిఎస్ వలన కష్టాలు ఉన్నాయి. ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఇప్పుడు తీరిగ్గా చెప్పాలి, ఎందుకంటే ఎంతో మంది ఉద్యోగస్తులు వాళ్ళ భవిష్యత్తు అంత ఇన్వాల్వ్ అయింది.
ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తే ఒక చార్ట్ వేశారు. రాష్ట్రం ఎలాగా అధోగతి పాలవుతుందో 2040 కల్లా ఈ ఓపీఎస్ స్కీమ్ కింద డబ్బులు ఇవ్వాలి అంటే జీతాల కన్నా కూడా మన రాష్ట్ర ప్రొజెక్టెడ్ ఆదాయం కన్నా అది చాలా ఎక్కువ అవుతుంది. అందుకని 2004లో దాన్ని తీసేసి సిపిఎస్ పెట్టారు. ఈ సిపిఎస్ లో కూడా మరి రేపు వడ్డీ రేట్లు తగ్గిపోతే రేపు 6%, 4% పడిపోవచ్చు. మరి 6-4కి పడిపోతానంటే బాబు ముఖ్యమంత్రి గారు అండ్ యువర్ సోకాల్డ్ టీం మరి రోజు మనం పేపర్లో చూస్తున్నాం. గత సంవత్సరం 40,000 అప్పు, ఆ ముందు సంవత్సరం 40,000 అప్పు, ఆ ముందు సంవత్సరం ఆల్మోస్ట్ అంతే అప్పు. 7.5% తగ్గకుండా 20 సంవత్సరాలకి అప్పు చేశారే. మరి ఎందుకు చేశారు? 4% పడిపోతున్నాయని చెప్పి వీళ్ళకి గొల్లసొత్తులు చెప్పకపోతే మీరు ఎందుకు మరి 7.5%కి 7.75కి 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి అప్పులు చేశారు? వీళ్ళకేమో పడిపోతుంది, తగ్గిపోతుంది. కాబట్టి ఈ సిపిఎస్ మంచిది కాదు. అందుకని ఒక జీపీఎస్ అని అది పెడుతున్న గ్యారంటీడ్ పెన్షన్ స్కీము. సో మీరు 10 కట్టి నేను 10 కడితే రిటైర్ అయిన తర్వాత ఆ రోజుకి మీకున్న బేసిక్ పేలో 33% నేను ఫిక్స్డ్ కింద ఇంకెటువంటి ఫ్లక్చువేషన్లు లేకుండా అదైతే ఇవ్వలేమో హ్యాండ్స్ అప్ చెక్ షెడ్యూల్. ఇది రెండోది కూడా మీకు మంచిది కాదట. మూడోది మీరు 10 కడితే 10 కట్టి 33 ఇస్తా. లేదు ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు మహానుభావుడు, నువ్వు 14 కడితే నేను 14 ఇస్తా. అప్పుడు 40% నీకు నీ బేసిక్ పేలో నీ జీవితాంతం ఇస్తా. ఇది వారు శ్రీవారు ఇచ్చిన 2 ఆప్షన్లు. ఆప్షన్ 1 33%, నువ్వు 10 కట్టు నేను 10 కడతా. ఆప్షన్ 2 నువ్వు 14 కట్టు నేను 14 కడతా. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే అది కట్టదా కట్టడం సంగతి దేవుడు ఎరుగు. మీరు కట్టింది, మావాడు కట్టింది, మొత్తం అంతా క్లీన్ షేవ్ అయిపోయే పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఎలా ఉన్నాం అనేది ఇప్పుడు మనం మోచరించుకున్నాం. ఏంటంటే అప్పు ఇవాళ నేను పెట్టిన టైటిల్ కూడా ఇలా పాత సినిమాలో కృష్ణ గారి సాంగ్ గుర్తొచ్చి జరుగుతున్న పరిస్థితికి అనుగుణంగా పెట్టాను. ఏమే అప్పుల కుప్ప, నేను ప్రశ్నిస్తే అది తప్ప అని అడుగుతున్నా. ఎందుకంటే ప్రశ్నిస్తే వీళ్ళు ఏమంటున్నారంటే, సరే లక్కీగా మనసులో ఉన్నా నా పేరు పైకి చెప్పలేదు, దుష్ట చతుష్టయం అని కష్టపడి పలకటం నేర్చుకున్నారు. సో మాట్లాడితే దుష్ట చతుష్టయం అని కొన్ని ఇదిగో ఇప్పుడు ఇందాక చెప్పిన పత్రిక పేర్లే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏదో మనం కరోనా అడ్వర్టైజ్మెంట్ లాగా మనం పోరాడుతున్నది ఏదో దాని మీద దీని మీద ఏదో కరోనా అడ్వర్టైజ్మెంట్ లాగా మనం పోరాడుతున్నది ప్రతిపక్షం మీద కాదు, మనం పోరాడుతున్నది ఈనాడుపై, ఆంధ్రజ్యోతిపై, టీవీ5పై, కళ్యాణ్పై అని ఇలాగా అవాకులు చవాకులు వెళ్తున్నారు. మరి ఒక బ్రహ్మాండమైన ఈ అప్పుల గురించి డీటెయిల్గా వెళ్దాం, చాలా డీటెయిల్గా వెళ్ళాలి. అలాగే ఒక తెలుగులో ఒక మంచి సామెత ఉంది, ఆడలేక మధ్యలోడని. మధ్యలో ఓడు అది ఏంటంటే ఒకరు డాన్స్ చేయాలి, పెర్ఫార్మెన్స్. ఆ డాన్స్ చేస్తామంటే అది డాన్స్ రాదు చేసేవాడు. అంటే ఇప్పుడు మనకి ఎలాగ మన పరిస్థితి, ఆ డాన్స్ రాకపోతే ఈ పక్కన మధ్యలో కొట్టేవాడు చిచ్చి నా డాన్స్ స్పీడ్కి మధ్యలోడు అందుకోలేకపోతున్నాడు, అందుకని నేను డాన్స్ చేయనని చెప్పి అది వెళ్ళిపోతుంది ఆ డాన్సర్ గారు. అలాగా నేను ఏదో చేద్దాం అనుకుంటున్నాను, ఈ దుష్ట చతుష్టయం మరి నన్నేమి చేయనివ్వట్లేదు, ఇలా కుట్రలు పడుతున్నారు అని చెప్పి ఈ ఆళ్ళకి మధ్యలోలాగా ముందే మా ముఖ్యమంత్రి గారి పరిస్థితి, దాని గురించి విపులంగా ఇప్పుడు మనం ఏంటి ఆడలేక మధ్యలో గోల అన్నది చూద్దాం. ఒక చిన్న పాయింట్స్ ఏంటంటే
కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా నువ్వు తెస్తుంటే దుష్ట చతుష్టయం అడ్డుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్రానికి కేంద్ర సంస్థలు తెస్తుంటే ఈ దుష్ట చతుష్టయం అడ్డుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? రైల్వే జోన్ నువ్వు తెస్తుంటే ఈ దుష్ట చతుష్టయం వద్దని ఆపేశారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏటా ఉద్యోగ నియామక క్యాలెండర్ నువ్వు ఇస్తుంటే ఈ దుష్ట చతుష్టయం నలుగురు ఆపేశారు జగన్మోహన్ రెడ్డి గారు. పరిశ్రమలు మీరు పెట్టుబడులు తీసుకొస్తే ఆ నలుగురు ఆపేశారా? ఆ దుష్టులు నలుగురు ఆపేశారా జగన్మోహన్ రెడ్డి గారు? బీసీలకు ఎస్సీ ఎస్టీలకు కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చి స్వయం ఉపాధిని మీరు పెంపొందిస్తూ ఉంటే ఆ నలుగురు ఆపేశారా జగన్మోహన్ రెడ్డి గారు? సిపిఎస్ రద్దు చేస్తూ ఉంటే సిపిఎస్ రద్దు మంచిది కాదు అని చెప్పి ఈ 4 పత్రికలు ప్రతిపక్షాలు నేను ఆపేసామా జగన్మోహన్ రెడ్డి గారు? సన్న బియ్యం మరి కొడాల నాని గారు ఇస్తానంటే ఈ నలుగురు ఆపేశారా జగన్మోహన్ రెడ్డి గారు? కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను మీరు పర్మనెంట్ చేస్తాను, నేను రెగ్యులరైజ్ చేస్తాను అని మీరు ముందుకెళ్తూ ఉంటే ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు? రోడ్లు వేస్తామంటే గుంతలు పూడుస్తానంటే ఎవరైనా మాకు గుంతల రోడ్లే కావాలి, ఈ ప్రసవానికి హాస్పిటల్కి వెళ్తే ఖర్చులు భరించుకోలేకపోతున్నాం, మేము రోడ్ల మీదే ప్రసవం చేసుకుంటాం, ఆ గుంతలు తాకిడి కానీ వద్దు అని చెప్పి ప్రజలు కానీ ఈ దుష్ట చతుష్టయం కానీ అడిగారా జగన్మోహన్ రెడ్డి గారు? ధరలు అందుబాటులో ఉంచితే అబ్బాయి ఇంత తక్కువ ధరలు కాదు, మాకు మీరు ఇచ్చిన డబ్బులతో మాకు ఎక్కువ ధరలు ఉన్నా సరే పర్వాలేదు, అంతంత డబ్బులు ఇస్తున్నారు మీరు అని చెప్పి ధరలు తగ్గించొద్దని ఎవరిని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైనది మద్య నిషేధం అమలు చేస్తే అన్యాయం ప్రజలకి మద్యం ఇవ్వకపోవడం దారుణాతి దారుణం అని చెప్పి రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, బిఆర్ నాయుడు గారు ప్రజలు వద్దని మిమ్మల్ని ముట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటండి అంటే ప్రజల్ని ఎంతకాలం మీరు ఇలాగా పిచ్చి వాళ్ళలాగా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు? ఎక్కడ అసలు మనం చేసింది ఏంటి? ఎంతసేపు నిన్న కూడా 1,37,000 కోట్లు మనం ఇచ్చాం అన్నారు. పారిందే పాటలాగా 1,37,000 కోట్లు ఇచ్చారు. అంతకుముందు ఇవ్వలేదా? అంతకుముందు ప్రభుత్వాలు ఇవ్వలేదా? మీరు చేసింది ఏంటి? ఆ పెన్షన్ చంద్రబాబు నాయుడు గారి టైంలో 2,000 ఇచ్చేవారు. 2.5 సంవత్సరాల పాటు 250 చేసి ఇప్పుడు ఒక 250 పెంచారు. గతంలో 1,200 కోట్లు అయ్యింది నెలకి, ఇప్పుడు 150 కోట్లు నుంచి 200 కోట్లు ఎక్స్ట్రా అవుతుంది. అంతకు మించి ఏమిటి మనం చేసింది? అమ్మ కూడా 1 సంవత్సరం ఆల్రెడీ కట్టొట్టారు. ఆ పాత కళ్యాణ లక్ష్మి లేవు, ఇచ్చి 50,000 చెప్తే సరిపోతే 1,00,000 మొత్తానికి రుసుము. ఏదుంది? ఏ స్కీమ్ ఉంది? స్వయం ఉపాధి. ఎంతో మంది ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కానీ ఔత్సాహిక వ్యాపారవేత్తలకు కానీ ₹1,00,000, 2 లక్షలు, 5 లక్షలు లోన్లు వచ్చి దాని మీద వడ్డీ రాయితీలు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికే అవకాశం తీసేసి మీరిచ్చే ఎగిరి మెతుకుల కోసం బ్రతికి లాంటి పరిస్థితి క్రియేట్ చేసి ఈ బోడి నవరత్నాల పేరుతో మనం ఇచ్చే అంటే సపోజ్ విద్యా దీవెన అది ఎక్కువ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అందులో కూడా, బట్ అందులో బీసీస్కి ఏలేదాన్ని బీసీ కార్పొరేషన్ హెడ్ లో వేసి బీసీలకు ఎంత చేశారని చెప్పి చెప్పుకొని ఎస్సీలకు ఎంత ఇచ్చారని చెప్పి వాళ్ళకి రావాల్సిన వాళ్ళ బెస్ట్ స్కూల్స్ ఆప్షన్స్ అన్ని తీసిపడేసి ఈ స్కీముల్లో ఇచ్చేదాన్ని వాళ్ళ హెడ్ లో ఇస్తున్నామని చెప్పి చెప్పుకొని ఎన్ని రోజులు ఈ అబద్ధాలు ఆడతారు? ఎవరేమన్నా వెళ్ళి పుష్పాలా? అర్థం కదా, చెప్తారుగా రాబోట్లే రావడము అలాగైనా అర్థం అవుతుందిగా. ఏంటంటే మన అరుణ్ కుమార్ గారు కూడా చెప్పారు, ఏదో డబ్బులు వస్తున్నాయి అనుకుంటే ఈ డబ్బులు రావడం సరికాదు. ఇది వాక చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, ఎంత డబ్బులు ఇచ్చినా సరే
అసలు ఏంటి బాబు మనకేమీ మిగల్చలేదు, దారుణమైన దౌర్భాగ్య స్థితిలో వెళ్ళిపోయామని చెప్పి ఇప్పుడు ప్రజలు రిలీజ్ అవుతున్నారని చెప్పి ఒక చక్కటి పాయింట్ చెప్పాడు అరుణ్ కుమార్ గారు. ఎస్, పీపుల్ ఆర్ రియలైజింగ్. ఎల్లకాలం మనం ఇలాగా పచ్చి అబద్ధాలు చెప్పి ఓన్లీ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేసి ప్రజల్ని మోసగిస్తున్నాము, ప్రజలు మంచి వాళ్ళు, ప్రజలు అమాయకులు, ప్రజలు మోసపోతారు అని మనం అనుకుని మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, గతంలో మోసపోయారు ప్రజలు. మీరు ఇల్లు కట్టుకున్నాను అని మీకు తాడేపల్లి ప్యాలెస్ చూపెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు అని గేలి చేస్తే నమ్మారు. సిపిఎస్ రద్దు చేస్తా ఉంటే నమ్మారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తా ఉంటే నమ్మారు. మద్యపాన నిషేధం, గుజరాత్ లో మద్యపాన నిషేధం లేకపోతే నడవట్లేదా అని చెప్పి మీరు ఆ రోజుల్లో, ఇప్పుడంటే దత్తత అంటున్నారు కానీ అప్పుడు బాగా మాట్లాడేవారు. ఆ రోజుల్లో బాగా మాట్లాడినప్పుడు నమ్మారు, నమ్మించాం. ఏం చేశాం? ఐఎమ్ క్వశ్చనింగ్ దిస్ గవర్నమెంట్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద పార్టీ. మనం చెప్పింది ఏంటి, మనం చేసింది ఏంటి నేను అడుగుతున్నా. ఒక పార్టీ సభ్యుడిగా మీరు పిలిపించారు, మరి అందరినీ తిరగాలి ప్రజల్లో అని. దొంగ తిరుగుతా నన్ను ప్రజలు అడిగితే ఏం చెప్పాలి నేను? వైకాపా సభ్యుడిగా సరే నువ్వు టికెట్ ఇస్తావో బోర్డు ఇవ్వవో అది తర్వాత సంగతి, ఆవిడకి అవసరం కూడా లేదు. ఎందుకంటే 5వ క్లాస్ మీ దాంట్లో అతి విద్యావంతుడైన ఒక గత మంత్రి, ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు చెప్పాడు, చింత అనురాధ గారిని పక్కన పెట్టుకుని మన ఎంపీ కనపడ్డావు, ఈవిడి తాతగారు మనకు పార్లమెంట్ లోనే పుట్టారు, ఎప్పుడు పిలిచినా వస్తాను ఈవిడి, సో కాబట్టి ఈవిడే మన ఎంపీ అని చెప్పి ఒక బుద్ధి లేని ప్రబుద్ధుడు అత్యంత విద్యాధికుడు నీ క్యాబినెట్ లో చెప్పాడయా. సో వేసుకోవచ్చు, ఆవిడని అక్కడ వేసుకోవచ్చు, నువ్వు ఏదో వేసుకుని ఎవరికోవాలి ఇచ్చుకో, అది కాదు సమస్య. బట్ నేను పార్టీలో ఉన్నప్పుడు మరి నేను తిరిగితే ఈ పార్టీ చెప్పింది ఇదిరా, అసలు చేసింది ఏదంటే నాకు ఒక్క పాయింట్ కనపడతలా. అసలు ఈ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం తప్పక మా పార్టీ భూస్థాపితం అయిపోయింది. పైగా సరే నన్ను పిలవలేదు, సరే మాకు చాలా మందికి ఎమ్మెల్యేలని వాళ్ళని వెళ్ళి పిలిచి కోఆర్డినేటర్లు వాళ్ళని వెళ్ళి పిలిచి ఏం చెప్పారంటే మీకు ఫస్ట్ క్లాసా, ఎమ్మెల్యేలు చాలా మందికి ఏదో 3rd క్లాసో 2nd క్లాసో ఏదో చెప్పి 175 ఎందుకు రావు అని ప్రశ్నించారు. 151 అయితే మినిమం వస్తాయన్నారు, ఫైన్. 175 ఎందుకు రాకూడదు అని ప్రశ్నించారు. నేను ప్రశ్నిస్తున్నా, అంటే ప్రజలు అడుగుతున్నారు అసలు 175 వస్తాయని ఎందుకు అనుకుంటున్నాం అని. అంటే మన మాటలన్నీ ప్రజలు నమ్మేశారని చెప్పి అనుకుంటున్నారా? ఎందుకు వస్తాయండి 175? ఇలా ఉంటాయి. మీరా ఇంట్లో బయటికి రారు, వలలు తెరలు, ప్రజలకు మనకి మధ్యన తెరలు, పారిపోయానో లేదు, ఒక రకమైన భయంలో గురే ఉన్నారు. మరి ఎమ్మెల్యేలు మనకి ఎలా వెళ్తారు? వెళ్తే ఇవన్నీ అడుగుతారు, ఎత్తేసిన స్కీముల గురించి అడుగుతారు. గతంలో ఉన్నవేంటి, నిన్న మరి లాస్ట్ వీక్ అంతా ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా వచ్చింది, చెప్పింది ఏంటి చేసింది ఏంటి అన్నదాని మీద సవివరంగా గతంలో రచ్చబండలో ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. అన్ని కూడా కూలంకషంగా చాలా చక్కగా వివరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా ఏమేమి ఇచ్చారు ఏమేమి ఇవ్వలేదు అనేది చాలా స్పష్టంగా వచ్చింది. మరి ఇవాళ మీరు ఏం సర్వేలు చేసుకున్నారు, నేను కూడా సర్వేలు చేస్తూ ఉంటాను. మరి ఇవాళ ఎలక్షన్ జరిగితే ఏదో 30 నుంచి 40 రావచ్చు. సరే ప్రతిపక్ష నాయకుడు గారు మరి ఇంకొక సంవత్సరం ముందుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టున్నారు సింగిల్ డిజిట్ అని. ప్రస్తుతానికి అయితే సింగిల్ డిజిట్ పరిస్థితి లేదు, కానీ మరి ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే అబద్ధాలతోనే మనం కాలం గడిపేయచ్చు అని అనుకుంటే మరి ప్రతిపక్ష నాయకుడు చెప్పిన సింగిల్ డిజిట్ మరి నిజం అవుతుందేమో అన్న అనుమానాలు కూడా మరి ఒక బాధ్యత కలిగిన క్రమశిక్షణ కలిగిన యూస్రా రైకాపా కార్యకర్తగా నా భయాలు నాకున్నాయి. కాబట్టి మీరే మీటింగ్
నన్ను పిలవరు కాబట్టి జిల్లా అధ్యక్షుడు చింతా అనురాధ గారిని ఎంపీ క్యాండిడేట్గా డిసైడ్ చేసేసాడు కాబట్టి బట్ ఇంకా ఉన్నాను కాబట్టి చెప్తున్నా, చెప్పటమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం, మొత్తు వదలరా వదలరా అని పాండవ వీర సినిమాలో కృష్ణపాండవ సినిమాలో పాటని గుర్తు చేస్తున్నాను గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. ఇక ఈ అప్పుల సంగతి ఒకసారి వద్దాం. రావత్ గారిని చివాట్లు పెట్టి పంపారని చెప్పి మనం చూసాం. ఆయన మరి ఈ చివాట్ల ప్రభావము మరి ఇంకేం ప్రభావము, ఆయన వారం రోజులు సెలవు తీసుకున్నారు. ఎస్, నేను చాలా ఉత్తరాలు రాశాను, ఈ అక్రమాలన్నీ రాశాను. సుమారు 1,60,000 కోట్లు జనానికి ఇవ్వాల్సిన బాకీలు, కరోనా టైంలో పుట్టుపెట్టిన వాళ్ళు, ఇంకా చిన్న చిన్న బిల్లులు ఏమీ కూడా పే చేయట్లేదు, 3 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి 1,50,000 కోట్లు ఉన్నాయి. ఇవే కాక మరి కాంట్రాక్టర్స్ అందరూ సెక్యూరిటీ డిపాజిట్ అని ఇస్తారు. ఆ సెక్యూరిటీ డిపాజిట్లను కూడా ఆంపట్ వాతాపచరణం చేసేశారు, అన్ని వాడేశారు. ఆ యూనివర్సిటీలో అక్కడ ఎక్కడ మిగిలిన 5 పైసలు 10 పైసలతో సహా అనా పైసా కాణితో సహా లాగేశారు, అది కూడా వాతాపచరణం. మరి ఇన్ని వాతాపచరణాలు, వాళ్ళకి ఇవ్వాల్సిన అప్పులు ఇవన్నీ కలిపితే అసలు CFMS సిస్టమ్ కంప్యూటర్ వ్యవస్థలో సర్వనాశనం చేశారు. అక్కడేం చూపెట్టరు. ఇప్పుడు అప్పు కోసం తిరుగుతున్నారు అస్థిరలో, చాలా చోట్ల చీకొడుతున్నారు. లెక్కలు అడుగుతామంటే లెక్కలు చెప్పట్లేదు, పారిపోతున్నారు. మరి అయినా మరి వాళ్ళు ముఖ్యమంత్రి గారు వచ్చారు, ప్రధానమంత్రి గారిని మరి ఏదో ప్రార్థిస్తారో, లేదంటే ఏదో రాష్ట్రపతి ఎలక్షన్ ఉంది, లేదా పలానా వాళ్ళకి రాజ్యసభ అంటారు, ఇంకోటి అంటారు. ఈ రాజకీయాలు నేను గమనించుకోవాలి, ఏం జరిగితే అది జరుగుతుంది. కానీ ప్రజాస్వామ్యంలో మనకున్న రూల్స్ ప్రకారం రూల్స్ ని బెండ్ చేయొచ్చు, కానీ బ్రేక్ చేయటం చాలా కష్టం. మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగానే ఉండాలి. మన ఆస్తి తాకట్టు పెట్టి, అంటే ప్రభుత్వం ఎవరిదే, ప్రభుత్వ ఆస్తి ఎవరిదే, ప్రజలదే. సో ప్రజల ఆస్తి, ఈయన మహానుభావుడట, ఈయన మనం ముద్రించడానికి పుట్టాడంట, ఇది తాకట్టెట్టేస్తానంట, తాకట్టెట్టి హై రేటుకి లో క్వాలిటీ మద్యం సప్లై చేసి ఆ డబ్బులు తీసుకుని, ఆ డబ్బుల్ని ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలకి ముందే రాబోయే దాన్ని కూడా ఆస్తుల్ని ఆంపట్, ఈ రాబోయే ఇన్కమ్ కూడా ప్లెజ్ చేసి ఆంపట్. ఇప్పుడేమైంది, గతంలో ఒక ఆర్డినెన్స్ ఇచ్చాడు ఫిబ్రవరి 28వ తారీఖు ఈ ప్రభుత్వ పెద్దలు. ఏంటంటే గతంలో మనం లెటర్లు రాసి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఇంత ఆదాయం వస్తుందని చెప్పి దాని మీద 40 కోట్లు లేపినప్పుడు మనం లెటర్ రాసిన తర్వాత ఆర్డర్ ఇన్స్టాల్మెంట్ ఆగింది. అంటే ఈ మోడల్ కుదరదురా అంటే అప్పుడు SBI కూడా లేటుగా కళ్ళు తెచ్చుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా తోటి ఏదో డీల్ వేసుకున్నారు. ఆ డీల్ వేసుకుంటే వాడు సలహా ఇచ్చాడు ఆ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఏంటి అంటే ఈ కార్పొరేషన్కే నీకు డైరెక్ట్ గా ఆదాయం ఉంటే, ఆదాయం చూపించగలిగితే నేను దాని మీద అప్పిస్తాను వచ్చి అన్నాడు. సో దానికి హడావుడిగా మూవ్ చేశారు. కార్పొరేషన్కి ఇది ట్యాక్సులు తగ్గిస్తున్నామన్నారు, ట్యాక్సులు తగ్గిస్తామని చెప్పి దీనికి ఆదాయం పెంచుతున్నామన్నారు. ఈ ఆదాయాన్ని తాకట్టు పెట్టి బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా గారి దగ్గర 40,000 50,000 కోట్లు అంటే కన్సార్షన్ బ్యాంకుల దగ్గర లేపాలని చూశారు. అది చాలా తప్పురా బాబు, 293(3)కి అది వ్యతిరేకం అని చెప్పి ప్రధాని గారికి లేఖ రాశాం, సీతారామన్ గారికి రాశాం, ఫైనాన్స్ సెక్రటరీ వీళ్ళందరూ నేను వ్యక్తిగతంగా కలిశాను. సో మరి దాని మీద మరి ఆరాధిస్తూ ఉండగానే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పీడు, గవర్నర్ గారు ఒక వయసులో 90 దగ్గరలో ఉన్న ఆయన కూడా యువకుడు ఉత్సాహవంతుడు కన్నా కూడా చాలా ఉత్సాహంగా వీళ్ళు 5 పంపితే ఆర్డినెన్స్, అసెంబ్లీ రిజర్వేషన్ పంపితే మొత్తం ఇవన్నీ కూడా చట్ట సవరణ అన్నీ కూడా టప్ప చేస్తున్నారు. అగ్నికి వాయువు తోడైనట్టుగా ఈ ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారి ఆపన్న హస్తం అద్భుతంగా ఉంది. అది తప్పురా
293కి వైలేషన్ చేయకండ్రా బాబు అని అంటే మరి మొన్న కాదు నిన్న అనుకుంటా, మొన్న ఆ ఇచ్చిన ఫిబ్రవరి 28 ఇచ్చిన ఆర్డినెన్స్ని అసెంబ్లీలో పాస్ అయిన దాన్ని ఇప్పుడు 13వ తారీఖే గవర్నర్ గారు సంతకం పెట్టారట ఈ ఏప్రిల్లో. మరి వెంటనే మరి బయటకు తీసుకురావడానికి సిగ్గుపడ్డారు ఏంటో. మరి ఇప్పుడు మొన్న అది కూడా ఆర్డర్ కూడా వచ్చేసింది దానికి చట్ట రూపంలో. కానీ అది కుదరదు. కాన్స్టిట్యూషన్ వైలేషన్. ముఖ్యమంత్రి గవర్నర్లు వాళ్ళు మాట్లాడేసుకుని సాల్వాలు కప్పేసుకుని వీళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ సాల్వాలు, వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ సాల్వాలు కప్పేసుకున్నంత మాత్రాన కాన్స్టిట్యూషన్ వైలేషన్ చేస్తాం కుదరదు. చూద్దాం, ఆ పోరాటం నేను చేస్తా. మోస్ట్ లైక్లీ వచ్చేవారం ఆ కాన్స్టిట్యూషన్ వైలేషన్ బై డైవర్టింగ్ ది ఫండ్స్, ఎక్స్చెక్కర్కి రావాల్సిన డబ్బుని కార్పొరేషన్కి ఆదాయంగా చూపెట్టి మళ్లీ అప్పులు తేవాలన్న ఆలోచన, దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతాం, దాన్ని గవర్నర్ గారు ఆమోదించడం, ఇదంతా తప్పుల తడక. ఇలాగా ఎవరికాడ రాజ్యాంగ ఉల్లంఘన చేసుకుంటూ పోతే రేపొద్దున ప్రభుత్వం ఆదాయాలన్నీ కూడా ఈ మా చార్టర్డ్ అకౌంటెంట్ నెంబర్ 2 గారు, ఈ ఎన్నో కేసుల్లో ఏవన్గా ఉన్న ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ రకరకాల మోడల్స్ లో కంపెనీలు ఓపెన్ చేసి దీన్ని ఇప్పుడు ఆపకపోతే మొత్తం అన్ని కూడా ప్రభుత్వ ఆదాయం అంతా కూడా కార్పొరేషన్ పేరు మీద డైవర్ట్ చేసేసి మరి ఏం చేస్తారు? సర్వనాశనం చేస్తారు. ఒక్కొక్కరి మీద ఎంత అప్పుందంటే మనం చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు ముందు సిపిఎస్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండింటికి ఉన్న లింక్ ఇప్పుడు చెప్తా. అసలు పాయింట్ ఇది. ఇదేంటంటే ఈ చేసే 40,000 అప్పు నిజంగా అప్పు తీరిస్తే ఈ సప్లయర్ బాకీలకే సరిపోతాయి. ఈ 2 సంవత్సరాలు పోనీ ఒకవేళ 40,000 ఇవ్వడానికి లేదు, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కార్పొరేషన్ మీద ఎత్తిన డబ్బుల్ని కట్ చేయాలి. అది కట్ చేస్తే ఇంకా ఎలిజిబిలిటీ రాదు. మరి ఎలిజిబిలిటీ రానప్పుడు కుదరదు అప్పు చేయటం. అయినా సరే ఏదో మేనేజ్ చేశారు అనుకున్నాం. సపోజ్ మేనేజ్ చేస్తే మరి ఇప్పుడు ఒక్కొక్కరు కోర్టులకు వెళ్తున్నారు. రేపు మొత్తం అందరూ కూడా కట్టుకుని కోర్టులకు వెళ్ళిపోతారు. వెళ్ళాలి కూడా. మీ అందరికీ చెప్తున్నా, గవర్నమెంట్ మీకు ఒక పైసా ఇవ్వాలన్నా ముందు పిటిషన్ పడేయండి. అక్కడ ఆ ప్రయారిటీలోనే ఉంటారు. లేదంటే పచ్చి మోసం జరిగేది, పచ్చి దారుణం, దగా, కుట్ర. ఈ ప్రభుత్వం మీద డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నానంటే ఈ తప్పులు ఆపకపోతే మా పార్టీ భూస్థాపితం అవుతుంది కాబట్టి మా పార్టీని కాపాడుకోవడం కోసం ఈ పచ్చి నిజాలు నేను ప్రజల ముందు పెట్టాల్సి వస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. ఈ ఒకవేళ అప్పు దొరికితే ఈ బాకీలు తీర్చడానికి మొత్తం ఈ అమౌంట్ అంతా అయిపోతుంది. జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని దుస్థితిలోకి మనం వెళ్ళిపోతాం. జీతాలు ఇవ్వడానికే డబ్బులు ఇవ్వలేని దుస్థితిలోకి మనం వెళ్ళిపోయినప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తే ఇంక మీకు పెన్షన్ వస్తుంది. మీరు మీ దగ్గర తీసుకుంటారు. ఆప్షన్ 1 ఇచ్చిన వాళ్ళ దగ్గర 10% తీసుకుంటారు. ఆప్షన్ 2 ఇచ్చిన వాళ్ళ దగ్గర 14 తీసుకుంటారు. మొత్తానికి గాత్రం పాడే విచిత్రమైన పరిస్థితిలోకి మనం వెళ్ళొచ్చు. ఈ గ్యారంటీ పెన్షన్ స్కీమ్కి నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను కొంతమందితో కూడా మాట్లాడాను. గ్యారంటీ లేని పెన్షన్ స్కీమ్ గా దీన్ని అభివర్ణించవచ్చు. ఈయనేదో చక్కగా చిరునవ్వుతో ఇస్తానని చెప్పి ఇందులో కూడా చిరునవ్వుని యాడ్ చేశారు. ఫోటోలోనే కాకుండా మధ్యలో మాటల్లో కూడా చిరునవ్వుతో ఇదంతా చేస్తామని చెప్పారు. సో మనం ఒక ఆర్థిక విస్ఫోటనం, విధ్వంసం కూడా కాదు, ఆర్థిక విస్ఫోటనంలో ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో ప్రజలు ఇది గ్రహించండి. ఎవడప్పు సొమ్ము ఎవడు ఇవ్వట్లేదు. ప్రజల సొమ్ముని, రాజ్యాంగాల్ని ఉల్లంఘించి ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి, భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి స్వలాభం కోసం, సొంత లాభం కోసం, స్వలాభం కోసం నేను డైరెక్ట్ గా క్యాష్ ఇస్తా ఉంటే వీళ్ళు ఆపుతున్నారు అని చెప్పి చేతగాని వాడి మాటలు చెప్పటం. మరి దాన్ని ఎవరైనా కొంతమంది మూర్ఖులైన ప్రజలు విశ్వసించటం
ఒకవేళ విశ్వసిస్తే చాలా దురదృష్టం. సిపిఎస్ ద్వారా వస్తున్నా కనీసం 70% ఎక్కువ వచ్చేలా గ్యారంటీ మెడిసిన్ అంటాడు కదా. అసలు వచ్చేది 70% ఎందుకు ఎక్స్ట్రా అంటే డబ్బులు లేనప్పుడు 70% ఎందుకు ఎక్స్ట్రా అయ్యాలి? పిచ్చి మాటలు ఎన్ని పిచ్చి మాటలు. ఏదో నోటుకు వచ్చింది మాట్లాడతాం, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేసుకుని. ఇంకోటి చూడండి, నేను ఇందాక చెప్పా, ఆ పేపర్ అడ్వర్టైజ్మెంట్ లో నేను ఎంతో చేద్దాం అనుకుంటున్నాను, నేను చేయాలనుకుంటున్న మంచి గురించి, గతంలో జరిగిన చెడ్డ గురించి ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి మాట్లాడదు, TV5 పలకదు అని కూడా అడ్వర్టైజ్మెంట్ లో పత్రికలను విమర్శించడానికి ఒక ప్రభుత్వం సొంత పేపర్లో 2 పేజీలు అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటాం అనేది దిగజారుడుతనానికి పరాకాష్ట. కావాలంటే ఎంప్లాయీస్ అందరికీ ఒక లేఖ రాయొచ్చు, వాళ్ళందరికీ ఒక మీటింగ్ పిలిచి చెప్పొచ్చు. స్వామి వివేకానంద గారు స్టిల్ ఇచ్చేసి 2 పేజీలు వేసుకోవాలంటే సాక్షి పేపర్లో ముందు లెక్కల అంటే మీరు అందరూ కలిసి 90% కూడా పనులు పూర్తిగా వాటన్నిటిని అయ్యేని అని చెప్పి ప్రచారం చేస్తున్నారు కదా. అక్కడ మేము చెప్పుకోవడం తప్ప ఏంటంటే 90% కూడా పనులు పూర్తిగాని గృహ నిర్మాణాల గురించి అదైంది ఇదైంది అని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు. అట్లాంటప్పుడు మేము చెప్పుకోవడం తప్పే ఉంది. సరే అయితే సాక్షి విలేకరుగా మాట్లాడుతున్నాం, ఓకే చెప్తా, అక్కడ కూడా వస్తా. నిన్న విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారు, విశాఖపట్నం పాత విశాఖపట్నం జిల్లా, కొత్త అనకాపల్లి జిల్లా అంటారు, మరి ఏ జిల్లా అంటారో ఎవరికి తెలియదు, అక్కడికి వెళ్ళి ఒకేసారి 1,50,000 గృహాలు, అంటే గతంలో కూడా 2 ముగ్గురు చేశారు అక్కడ. ఇప్పుడు మళ్ళీ ఈయన వెళ్ళాడు, ఈయన వెళ్ళి ఈ 1,50,000 గృహాలు అక్కడ కూడా మళ్ళీ టేప్ రికార్డు రాను, దుస్తయం, నేను ఎంతో కష్టపడి ప్రజలందరినీ లక్షాధికారులు చేద్దామని, నేను హౌసెస్ అందరికీ కట్టివ్వాలని మంచి సంకల్పంతో ఉంటే ఈ మారీచుల్లాగా ఏదో పూర్వం దేవతలు తపస్సు చేస్తా ఉంటే రాక్షసుడు పయనించి ఆ మాంసాల కింద వేసేవారు. అలాగా ఈయన దైవాంశ సమృద్ధుడు. ఈయన ఈ చేస్తున్న ఈ ధన యజ్ఞాన్ని, ఈ రుణ యజ్ఞాన్ని మరి చెరపడానికి మరి పయనించి రాక్షసుల రూపంలో మరి రామోజీరావు, రాధాకృష్ణ గారు, నాయుడు గారు వీళ్ళందరూ పయనించి వేస్తున్నారంట. ఈ మహానుభావుడు యజ్ఞాన్ని ఆపడానికి నిజంగా జరుగుతున్నది రుణ యజ్ఞం. అది ఆపడానికి ప్రయత్నం చేస్తే కనుక అది చాలా మంచిది. అంటే అదేదో నేను ఈ రుణ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. వాళ్ళు దొంగ కేసులు పెడతారని తెలుసు, ఇంకా బాగా హెరాస్ చేస్తారని తెలుసు, ఇంకా రకరకాల ఏజెన్సీలకు నన్ను అది చేయాలి ఇది చేయాలని చెప్పి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి కూడా హెరాస్ చేయాలని చూస్తున్నారని కూడా నాకు తెలుసు. అయినప్పటికీ ఇది ఈ రుణ యజ్ఞాన్ని ఆపకపోతే, అవసరమైతే మారీచుడుగానైనా మారాలి, తప్పదు. ఈ రుణ యజ్ఞాన్ని ఆపకపోతే సర్వనాశనం అయిపోతాం మనం, ఇంకేముండదు. ఇక్కడ కూడా అప్పు రావు, రిటైర్ అయిన ఉద్యోగస్తులకి పెన్షన్లు రావు, జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉంటాం. అప్పుడు కూడా ఇలాగే ఇయే మాటలు, ఇయే పిచ్చి మాటలు మా వాళ్ళు మాట్లాడతారు కూడా. కానీ ప్రజలు ఈ మాటలన్నీ విశ్వసిస్తున్నారు అన్న అతి విశ్వాసంలో మా ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. కానీ చాలా మంది ఎమ్మెల్యేలకు తెలిసిపోయింది ఆ గ్రౌండ్ రియాలిటీ ఏంటి, మళ్ళీ మనం రాలేము అని చెప్పి అర్థమైపోయింది. కేవలం ముఖ్యమంత్రి గారు మరి ఆయన చేసిన ఈ ధనయజ్ఞం అనుకోండి, రుణయజ్ఞం అనుకోండి, ఆ యాగ ఫలితాన్ని మరి కొందరు పోటీ క్యాండిడేట్లకు అందిస్తే, ఆ యాగ ఫలితాన్ని వీళ్ళు ప్రజలకు అందిస్తే, ఆ అందించిన యాగ ఫలితం ద్వారా నెగ్గొచ్చు అని భ్రమిస్తున్నారు. ఈ యాగ ఫలితాన్ని మీరు ప్రజలకు పంచిన ఫలితం ఉండదు. ఎందుకంటే అక్కడ వాళ్ళ భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. ఎంత దారుణం అంటే పరిస్థితి, ఎంత దారుణం అంటే ముందు కూడా మాట్లాడుకున్నాం. హైదరాబాద్లో ఇవాళ ఒక అపార్ట్మెంట్ అమ్ముకుని మరి గత ప్రభుత్వాన్ని విశ్వసించి ఇటు చాలా మంది షిఫ్ట్ అయితే వాళ్ళు అమ్ముకున్న
ఇల్లు వాళ్ళు కొనుక్కోవాలంటే ఇక్కడ ఏదైనా ఆస్తి పాస్తులు ఉంటే ఈ ఆస్తి అంతా అమ్మినా కూడా ఒక ఇల్లు కూడా కొనుక్కోలేని, హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనుక్కోలేని పరిస్థితుల్లో లెక్కలన్నీ ఉన్నాయి. విజయవాడలో కన్నా ఖమ్మం లాంటి చిన్న పట్టణాల్లో రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక పక్క తెలంగాణలో మరి ఆ రకంగా ఆస్తుల విలువ పెరిగిపోతూ ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఆస్తుల విలువ డే బై డే రిజిస్ట్రేషన్ విలువ పెంచుకుంటున్నాడు అనుకోండి ప్రభుత్వం, కానీ ఆస్తుల విలువ డే బై డే దారుణంగా పడిపోతుంది. చాలా మంది వలస వెళ్ళిపోతున్నారు హైదరాబాద్. గతంలో గత ప్రభుత్వం వచ్చినప్పుడు అటు నుంచి ఇటు వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇటు నుంచి అటే వెళ్తున్నారు. పక్క రాష్ట్రంలో కరెంటు నీళ్లు లేవు, రోడ్లన్నీ ధ్వంసం అయిపోయారు, ముఖ్యం చెప్పారు. కరెక్ట్, ఎస్, దిస్ ఇస్ వెరీ ట్రూ. కేటీఆర్ గారు చెప్పారు, చాలా మంచి నిజాలు అవి. పక్క రాష్ట్రంలో నుంచి ఎంతో మంది ఇక్కడికి వలస వస్తున్నారు. ఇవాళ అన్నింటికన్నా దారుణం ఏంటంటే మొన్నటిదాకా సరే అసలు పవర్ కట్ లేదు, పవర్ కట్ అంటే జైలు పెడతామని చెప్పి నోటుకు వచ్చినట్టు దుర్భాషలు ఆడారు. సరే ఇప్పుడు ఆ మంత్రి గారు లేదు, ఆ మాట్లాడిన ఢిల్లీ వచ్చాడు ఆయన ఆఫీసర్ గారు. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే మొన్నటిదాకా ఏదో గేజర్లు ఏసీలు వాడకుండా అన్నారు. ఇవాళ చాలా దారుణంగా లైట్ కూడా అవసరం అయితేనే అయింది అని చెప్పి మాట్లాడారంటే ఎంత దారుణమైన స్థితికి మనం దిగజారాం. ఇది ప్రభుత్వమా? ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత ఉందా? ప్రభుత్వ పెద్దలకి ఎస్ వాళ్ళు పట్టించుకోరు. వీళ్ళకి అర్హత ఉందా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. పక్క రాష్ట్రం తెలంగాణలో పవర్ కట్ లేదు, మరి ఇక్కడ పవర్ కట్ ఎందుకు ఉంది? అది మన దోషం అవునా కాదా? వాళ్ళు కూడా థర్మల్ మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ ప్రతి ప్లాంట్ వాళ్ళ జెన్కో ట్రాన్స్పోర్ట్ చీఫ్ ప్రభాకర్ రావు అప్రమత్తంగా ఉండి ఆల్మోస్ట్ 90% లోడ్ ఫ్యాక్టర్తో నడిపించుకుంటున్నాడు. ఆయన ఆ పీపీఎల్ అన్ని చేసుకున్నాడు. ఇక్కడ పట్టించుకునేవాడు ఎవడు? కేవలం బాధ్యత రాహిత్యం. సో ఇవాళ దీని వలన ఇండస్ట్రీస్ రన్ అవ్వవు, ఎంప్లాయ్మెంట్ ఉండదు. అసలు ఇప్పుడు లైట్ కూడా వేసుకోవద్దన్నారు అంటే ఇప్పుడు వచ్చి ఎవరన్నా పరిశ్రమ పెడతాడా? భవిష్యత్తు బంగారులో ఉంటుందని చెప్పి చిరునవ్వుతో రెండంటే వస్తారా? లైట్లు వేసుకోవద్దు, ఫ్యాన్లు వేసుకోవద్దు అని చెప్పి మొన్న గుంటూరు హాస్పిటల్లో ఈ సంఘాలకు పంచారంట. అది నా మీద ఇప్పుడు దొంగ రిపోర్ట్ ఇచ్చిన ప్రభావిత గారు అందరికీ వార్డులందరికీ ఆ ప్లాస్టిక్ ఇసన కర్రలు పంచారట, పేపర్లో వచ్చింది. ఇలా ఉంది, ఇసన కర్రలు పంచుకుంటున్నాం. కనీసం ఏం చేశారా అంటే చేసింది ఏమీ లేదు, పరిశ్రమ లేదు. ఏదో పులివెందుల్లో నేను ఇలా చేపలు కూడా తీసుకొస్తానని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు ఈ మాదిరి ఇంత విప్లవం వస్తుందని చెప్పి, చేపల విప్లవం అని చెప్పి అన్నారు. అక్కడ కరెంటు బిల్లు కట్టలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన చేపల కొట్టు కూడా మూసారంట. ఏంటిది? అక్కడ మనం చూసాం ఆ వేంపాడులో ఒక్క హౌస్ కూడా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాల. ఈయన దేవుడు వీళ్ళందరూ కలిసి యజ్ఞం భగ్నం చేస్తున్నారట. అసలు మాట్లాడాలంటే సిగ్గు ఉండదా? అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? 3 లక్షల గృహాలు ఆల్మోస్ట్ కొన్ని 99%, కొన్ని 100%, ఇంకొన్ని వేరే స్టేజెస్ లో ఉంటే 3 సంవత్సరాలుగా చెప్పిన మాయ మాటలు చెప్తూ మళ్ళీ దానికి రంగులైతే మార్చారు. మరి దానికి సొమ్ములు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు. నువ్వు కంప్లీట్ కాకపోతే రంగులు ఎందుకు వేసావురా? నువ్వు ఎందుకు వేసావు? ఆ బ్లూ రంగు, వైట్ రంగు ఇవన్నీ వేస్తున్నారు కదా రంగులు. మరి కంప్లీట్ అవ్వకుండానే ఉన్న రంగుల్ని తీసేసి మళ్ళీ రంగులు వేయవలసిన అవసరం ఏముంది? చిత్తశుద్ధి ఉంటే 3 లక్షల హౌసెస్ కంప్లీట్ చేయాలి. ఇవాళ నూతన మంత్రి ఆదిమూలపు తెలియని సురేష్ గారు ఏమన్నారు? భగవంతుడి అనుగ్రహం ఉంటే, అంటే ఆయన దృష్టిలో భగవంతుడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళొచ్చు. భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ డిసెంబర్ కల్లా పూర్తి చేస్తాం అన్నారు. ఈయన ముందు సత్యబాబు గారు ఉన్నారు. ఆయన సరే ఆయన భగవంతుడు అని అనలేదు కానీ లాస్ట్ డిసెంబర్ పూర్తి చేస్తామని ఆయన చెప్పాడు. ఇరవై కొత్తోడు వచ్చాడు. ఈయన భగవంతుడు అనుగ్రహిస్తే ఈ డిసెంబర్కి పూర్తి చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ మోసాలు, ఎందుకు ఈ అబద్ధాలు? ₹1 రిజిస్ట్రేషన్ చేస్తాను,
మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను, మీరు మమ్మల్ని కట్టమంటే మేము కట్టేస్తామని అన్నారు. అందరూ మిమ్మల్ని కట్టమన్నారు. దాని గురించి మాట్లాడరు. నువ్వు కడతావా చేస్తావా, కడతావా చేస్తావా, 1,80,000 ఇస్తాము, నువ్వు సిమెంట్ మా భారతీయ సిమెంట్ ఈ రేటుకి ఇస్తాము, కొనుక్కో. ఇప్పుడు స్టీల్ 90,000 అయిపోయింది. అయినా సరే 1,80,000 నువ్వు కట్టాలి, కట్టకపోతే సైట్ తీసుకుని ఇంకెవరి దగ్గర క్యాష్ కొట్టేసి నువ్వు ఇస్తా అంటున్నారు. ఏంటిది? నువ్వు కట్టింది పట్టుమని 10 ఇల్లు లేవు. ఆల్రెడీ గత ముఖ్యమంత్రి ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిన హౌసెస్ లో ఒక్కడు కూడా ఇప్పుడు దాకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. అయినా సరే ఎక్కడికక్కడ రిబ్బన్ కటింగ్లు, అందరి మీద దాడులు, నోరు ఉంది కదా అని అందరి మీద నోరేసు పడిపోవటం, ఉస్కో అంటే కింద వాళ్ళు కేసులు కట్టేయటం, సోషల్ మీడియాలో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే కేసులు కట్టేయటం. పైగా నిన్న తుమ్మపాడులో రేపు జరిగింది. 3 వ్యక్తులు అట ఒకరి ముందే తప్పించారని అంటున్నారు. 2 వ్యక్తులు ఒక వివాహితని, సెపరేట్ గా ఉంటున్న వివాహితని రేప్ చేస్తారు. ముందే పోలీసులు చెప్పేస్తారండి. 5-6 గంటల్లోనే పోలీసులు చెప్పేస్తారా? ఇది ఈ రేప్ కేసు ఇటువంటిది కాదు, ఇదేదో అక్రమ సంబంధం. సీఏ గారికి ముందే తెలుసు అనమాట అక్రమ సంబంధం. వీళ్ళు ఒకటి వెళ్ళిపోయిన తర్వాత ఎవడో వచ్చాడు, ఏదో నోటుకు వచ్చిన స్టోరీ చెప్పారు. ఏదేమైనా కూడా అక్కడ జరిగింది హత్య. అసలు ఏమి ఇన్వెస్టిగేషన్ లేకుండా, పోస్ట్ మార్టం లేకుండా, ఆ కాకాని ఫైల్స్ అప్పుడు కూడా కహానీలు అలాగే చెప్పారు. ఇలా ఇక్కడ కూడా అలా కహానీలు చెప్తున్నారు. ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ సభ్యులుగా, జనరల్ సెక్రటరీగా వస్తే బండాలు వచ్చి కొడతారండి. లక్కీగా అతను టైం బాగుంది, దొరకలేదు. ఏ రాయో తగిలితే ఎవరితో గ్యారంటీ? ఇంత ఉన్మాద స్థితి ఎందుకు వచ్చింది? తప్పు జరిగిందని ప్రశ్నిస్తే తప్ప రాళ్ళు వచ్చి కొడతారా? ఇప్పుడు జనాల్లోకి వస్తే ప్రతిపక్ష నాయకులు రాళ్ళు వచ్చి కొట్టి సత్యబాబు గారు ఏమంటారు? మరి అనిపించుంటారు బాబు. అదర్వైజ్ అంత బాధ్యత లేని వ్యక్తి కాదు. ఈ లోకేష్ మీద రాలేస్తే కూడా డిస్కషన్, చంద్రబాబు అయితే చూద్దాం అన్నాడంటే ఆయన చూసారా అలా మాట్లాడారు. ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నాం మనం? నేను వస్తే కేసులు పెడతా. నేను ఎక్కడో కూర్చుంటే రావట్లేదు అనురాధ మీ ఎంపీ, లేదా నేనే మీ ఎంపీ, రాబోయే రోజులు ఇంకెవరో వంకాయ గారు, బెండకాయ గారు, సోకాయ గారు ఎంపీ, ఎవరినొకరిని పెట్టుకోండి. ఎవరు పెట్టుకోండి, నాకేంటి? ఎక్కడ కాదు, అక్కడే నేను ఎంపీగా అవుతా. నువ్వేరా మంత్రి, నువ్వేరా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పోటీ చేసుకోమని, ఇంకెవరన్నా పెట్టుకోము, నాకేం ఇబ్బంది లేదు. ఏమో ఊరికనే నేను వస్తానంటే ఎందుకు భయపడి కేసులు, ఆ కేసులు, ఈ కేసులు చెప్పి పెట్టుకుని మళ్ళీ ఈ రావట్లేదు తీరిందిగా. నేను అక్కడ రాకుండా ఇక్కడ ఉన్నందువల్ల తీరిందిగా బాగా. ఇక ఇంకోటి మీరు పునర్నిర్మాణాల గురించి చెప్తారు. ఇప్పుడు లోకేష్ గారి మీద జరిగిన దాన్ని నేను నా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నా. రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా, ప్రజా జీవితంలో ప్రజలకు కష్టం వచ్చినప్పుడు పరామర్శించడానికి వచ్చిన వాళ్ళ మీద ఈ రకంగా ఇలాగ దాడులు చేస్తే ఇంకా లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? మరి డీజీపీ గారు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఉందా లేదా అని ఇలాంటి అనుమానాలు చాలా దారుణంగా వస్తాయి. మీడియాని ఇవాళ ప్రజల కోసం, ప్రజల పక్షాన ధైర్యంగా మాట్లాడుతున్న 2-3 మీడియా హౌసుల్ని కూడా ఈ రకంగా ముఖ్యమంత్రి ప్రజలందరినీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అతి నీచమైన, అతి హేయమైన చర్య. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉంది. ఎవరైతే వాళ్ళ ప్రాణాలకి తెగించి ధైర్యంగా నిజమైన సమాచారాన్ని, జరుగుతున్న ఈ రుణయజ్ఞం వెనుక ఉన్న ఆ ధనయజ్ఞాన్ని బయట పెడుతున్న ఆ మీడియా యాజమాన్యం ధైర్యాన్ని ప్రజలందరూ సమర్థించవలసిన అవసరం ఉంది. తిప్పికొట్టవలసిన ప్రభుత్వాన్ని, ఈ ప్రశ్నలన్నీ అడగవలసిన అవసరం ఉంది. ఎస్, నా సాయశక్తుల నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తానే ఉంటాను. చూద్దాం. మరి ఇప్పుడు ఈయన ప్రధాని గారిని కలిసి మళ్ళీ
అప్పుల గురించి గతంలో నన్ను ప్రోగ్రామ్ లెటర్ ఇచ్చారు. ఒకరు మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తే ఈసారి ఆ బిల్లుతో ఆపుతారా, లేకపోతే ఇంకేదన్నా 10,000 ఇస్తారా? ఈ ప్రభుత్వం ఈ తప్పుల గొప్ప ప్రభుత్వానికి మళ్ళీ అప్పులకు పర్మిషన్ ఇస్తుందా, ఏం జరుగుతుంది అన్నది చూద్దాం. ఇక ఇంకొక అంశం ఇవాళ కంపల్సరిగా చెప్పాల్సింది ఏంటంటే, నిన్న ఐపీఎస్ సునీల్ కుమార్ పై తప్పుడు ఫిర్యాదు, రఘురామకృష్ణ రాజుపై అంబేద్కర్ ఇండియా మిషన్ నేతలు ఫైర్. నన్ను ఏమన్నారంటే, మరి నిన్న సాక్షిలో చాలా ప్రముఖంగా టీవీ ఛానల్లో వచ్చింది, ఇదంతా ఈ జగన్మోహన్ రెడ్డి సునీల్ కుమార్ అంతా గ్రూప్ ఇది అని చెప్తాడు, ఈయన చేస్తాడు. సో ఈ పేపర్ చిన్న అక్షరాలు కనపడదు, కానీ నేను చూసిన వీడియోలో ఏమని ఉందంటే, ఏదో రాంబాబు గారు అని చెప్పి ఈ అంబేద్కర్ సైన్యం ఆయన ముఖ్య ఏదో సంథింగ్ చాలా పెద్ద ఆయన అంబేద్కర్ ఇండియా మిషన్ లో, అందులో నన్ను ఈ రఘురామకృష్ణరాజు అనేవాడు ఒక పిచ్చి కుక్క, వాడు అలా మురుగుతూ ఉంటాడు, వాడి మీద చాలా కేసులు ఉన్నాయి. రాంబాబు గారు మీరు కేసుల గురించి మాట్లాడితే నా కేసులు ఒకటి గతంలో ఉంది, మిగిలినవన్నీ ఈ సునీల్ కుమార్ గారు అమితంగా అత్యధికంగా ఆరాధించే ప్రేమించే జగన్మోహన్ రెడ్డి పెట్టించిన కేసులు. అయినా నాకేం ఇబ్బంది లేదు, అది నేను ఫైట్ చేసుకుంటాను. కానీ మీరు ఇలాగా కేసులు ఉన్నాయని చెప్పి మాట్లాడితే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద, విజయసాయి రెడ్డి గారి మీద మరి 33 కేసులు ఉన్నాయి. లారీలు, ఈ రేషన్ షాప్ వాహనాలు కూడా సరిపో, లారీలు కావాలి. ఆ కాగితాలన్నీ రేపు ఒక కోటి నుంచి ఇంకో కోటికి మార్చాలంటే అన్ని కాగితాలు ఉన్నాయి కూడా. మరి మీరు మరి దాని గురించి మాట్లాడకుండా ఏదో మాట్లాడారు. అయినా ఒక చిన్న విషయం చెప్పాలి. ఇప్పుడు నేను వారి వ్యక్తిగత జీవితాలు అది కానీ మాట్లాడారు, ఒక్కసారి చూపెడతా. ఇది 2017లో ఇన్ని కాగితాలు జస్ట్ 20 పేజీలు ప్రాసెస్ చేయండి. ఆయన శ్రీమతి వారు ఇచ్చిన ఎన్నో పేజీల కంప్లైంట్, ఎన్ని రకాలుగా హింసించారో ఆవిడిచ్చారు. ఆవిడెవరో నాకు తెలియదు. ఆవిడిచ్చిన ఎఫ్ఐఆర్ అది ఏమిటంటే, మరి ఎందుకు ఒక వ్యక్తి రూల్స్ అన్ని వదిలేసి ఒక ముఖ్యమంత్రి కోరిన కోరిక ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిల మీద, మాజీ ముఖ్యమంత్రుల మీద అన్ని కొట్టేశారు. మీద పెట్టి కేసు కూడా పడేస్తారు వారం రోజుల్లో, మాత్రం 1 నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పెట్టారు, కొట్టేశారు. ప్రతిపక్ష నాయకుల మీద పెట్టారు, కొట్టేశారు. అమరావతిలో అదేదో జరిగిపోయింది, డ్యామ్ చూసుకున్నాడు, కొట్టేశారు. అతను పెట్టిన ఏ కేసు కూడా నిలబడింది ఒకటి లేదు. సో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది తెలంగాణ స్టేట్ పోలీస్, అంటే ఇదే సిబిసిఐడి ఏదైతే తెలంగాణలో ఉందో. ఇది ఛార్జ్ షీట్. ఛార్జ్ షీట్ చేసింది ఎవరు? నేను కాదు, తెలంగాణ సిబిసిఐడి వాళ్ళు. ఇతను నేరస్తుడు, ఇతను తగు శిక్ష విధించవలసిందిగా ప్రార్థన అని చెప్పి ఛార్జ్ షీట్ వేశారు. చేసింది ఎవరు? ఈయనలాగానే మీరు చెప్పినట్టే చాలా పట్టుదల కలిగిన, నిబద్ధత కలిగిన, నిజాయితీ అయినా పోలీస్ ఆఫీసర్లే కదా, అక్కడ సిబిసిఐడిలో ఉండేది. మరి వాళ్ళు ఛార్జ్ షీట్ వేశారు, ఇన్ని పేజీలు ఛార్జ్ షీట్ వేశారు. ఈ తర్వాత వాళ్ళ మామగారు 58 సంవత్సరాలు వృద్ధులైన సుబ్బారావు గారు ఆంధ్రప్రదేశ్లో ఈయన అవినీతి మీద చర్యలు తీసుకోమని వేశారు. ఇవన్నీ కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్. ఈ కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ ని నేను అయ్యా ఒక వ్యక్తి మీద ఇన్ని రకాల అభియోగాలు ఉన్నాయి, మరి ఇన్ని రకాల, పైగా ఈ దిశకి దీనికి సంబంధం ఏంటి, అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు అన్నారు. మరి ఇక్కడ దిశ కూడా మరి ఈయనకే అల్టిమేట్ గా ఈ కేసులు ఏమన్నా ఉంటే పరిష్కారం మరి ఆయనకే అప్పచెప్పారు. అది ఆ రాంబాబు గారికి తెలియదు అనుకుంటాను. సునీల్ గారు కట్టిన సమర్థుడు కాబట్టి ఆయనకి అప్పచెప్పడం జరిగింది. నేను చెప్పా, అయ్యా ఈయన మీద
గృహహింస కేసు ఉంది, ఆ ఛార్జ్ షీట్ నడుస్తుంది. సిబిసిఐడి ఆఫ్ తెలంగాణ, సిబిసిఐడి ఆఫ్ ఆంధ్ర చీఫ్ మీద ఛార్జ్ షీట్ వేసి రేపు మాకు ఆ ట్రయల్ మొదలవుతుంది. ఆ ట్రయల్ మొదలయ్యేటప్పుడు చూసే వారికి సత్య సమాజానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో కాబట్టి వారిని మీరు కేంద్ర సర్వీసుల్లో తీసుకుంటే మాకు ఎబ్బెట్ నుంచి తప్పించినట్టు అవుతుంది అని చెప్పారు. తప్ప రాంబాబు గారు, ఇప్పుడు రాజ్యాంగం రాంబాబు గారికి కొన్ని ప్రొటెక్షన్స్ ఇచ్చింది. ఏంటంటే రాంబాబు గారు నన్ను పిచ్చుకోక్క అనవచ్చు, బట్ ఆ మాట కాదు, అంతకన్నా తక్కువ మాట నేను మాట్లాడినా. రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్స్ ఉన్నాయి. కాబట్టి నేను నా పరిధి ఎప్పుడు కూడా చట్టాన్ని ఎప్పుడు గౌరవించే వ్యక్తిని, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిని, ఎప్పుడు కూడా నా పరిధిలోనే నేనున్నాను. ఓపెన్ కోర్టులో ఏదైతే కాగితాలు ఉన్నాయో ఆ కాగితాల గురించే నేను మాట్లాడింది తప్ప ఆ వీడియోలో ఇచ్చా. అంబేద్కర్ ఇండియా మిషన్ అన్నది ఆయన స్థాపించింది, అది రాంబాబు గారు స్థాపించింది కాదు, సునీల్ కుమార్ స్థాపించిందే. ఆయన అంబేద్కర్ మిషన్ లో మరి ఊరికైనా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఒక చిన్న అతి చిన్న మెసేజ్ ఒకటి పెడతా. ఆయన మాట్లాడింది ఒక మతం గురించి మాట్లాడారు. Give the other one. See, these are getting over. చిన్న వీడియో. సో ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మన కష్టపడి స్వాతంత్రం సంపాదించుకున్నామంటే, ఈయన ఒక ప్రభుత్వ అధికారికి పబ్లిక్ మీటింగ్కి వెళ్ళి ఏదో సినిమాలో ప్రకాష్ రావు చెప్పినట్టు నువ్వు నాకు నచ్చావు కదా, దేవుడా నాకు అది ఇచ్చావు ఇది ఇచ్చావు, అలాగా మనకు బ్రిటిష్ వాడు వచ్చాడు, మనకు ప్రార్థించుకోవడానికి మనకు ఒక చర్చ ఇచ్చాడు అంటే అంబేద్కర్ ఇండియా మిషన్ కి చర్చికి సంబంధం ఏమన్నా ఉందా? అంబేద్కర్ ఇస్ ఎ బుద్ధిస్ట్. అంబేద్కర్ నెవర్ ప్రాక్టీస్ క్రిస్టియానిటీ. సో ఎవరు మొత్తం ఎవరి అభిప్రాయం వాళ్ళది. అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో ఈయన మీటింగ్ పెట్టి బ్రిటిష్ వాడు మనకు చర్చ్ ఇచ్చాడు, మనకు దేవాలయం ఇచ్చాడు, మనకు స్కూల్ ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని చెప్పి రాంబాబు మాట్లాడకూడదు, రఘు మాట్లాడవచ్చు. అంటే రఘు అంటే ఇప్పుడు నేను అనిపించింది కాబట్టి నేను మాట్లాడు. మామూలుగా ఎవరన్నా ఇండివిజువల్స్ మాట్లాడుకోవచ్చు తప్ప ఒక ప్రభుత్వ సర్వీసులో ఉన్న అధికారి మరి ఈ రకంగా మాట్లాడటం సమంజసమా అని రైట్ టు క్వశ్చన్. దానికి పిచ్చుకుక్కని ఇంకొకటని మాట్లాడితే ఇవాళ నేను మీడియా ముఖంగా చెప్తున్నా, ఎస్ కొన్ని చీడ పురుగుల్ని సమాజానికి చీడలాగా పట్టిన కొన్ని చీడ పురుగుల్ని, కొన్ని చెదల్లాంటి వ్యక్తుల్ని తుదముట్టించాలి అంటే ఎస్ నేను పిచ్చి కుక్కగానే వాళ్ళు ఊహించినట్టుగానే పిచ్చి కుక్కగానే ఉంటూ ప్రజల్ని పరిరక్షిస్తా. ఎందుకంటే అవతల వాడికి నేను పిచ్చి కుక్కలాగా కనిపించవచ్చు, బట్ ప్రజల వరకు నేను మంచి కుక్కలా, ప్రభుత్వాన్ని పీల్చేస్తున్న, ప్రజల సొమ్ముని పీల్చేస్తున్న వ్యక్తులకు పిచ్చి కుక్కల విపాత్రాభినయం అంటే ప్రజల తరఫున మంచి కుక్కగా
ప్రజల్ని పీపు తింటున్న కొందరు దుర్మార్గుల పాలిట పిచ్చి కుక్కల వ్యవహరిస్తాను అని రాంబాబు గారు నేరమే. కానీ నేను కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి, ఎవరు యాక్షన్ తీసుకుంటారు? యాక్షన్ తీసుకోరు. స్పీకర్ కంప్లైంట్ చేయొచ్చు. స్పీకర్ కంప్లైంట్ అసలు స్పీకర్కి సునీల్ కుమార్ మీద కంప్లైంట్ చేస్తారు. పిల్లలు కూడా కలుగుతారుగా. అవసరమైంది రేపు మే 14కి నన్ను తీసుకెళ్లి సునీల్ కుమార్ నన్ను దండించిన రోజు దగ్గరలో వచ్చింది. నారాయణ స్వామి గారు వైసీపీలో 2 వర్గాలు అయిపోతున్నారు. దళితులను బయటకు విభజిస్తున్నారు, దళితుల పైన ఇబ్బందులు పెడుతున్నారు, ఎస్సీలను చేయిస్తున్నారు. ఎట్లా ఏమైనా చేస్తారు, లేకపోతే నేను గెలవనా అన్నారు. అంటే ఇప్పుడు మామూలుగా అయితే మరి సువోమోటోగా సునీల్ కుమార్ గారి గతంలో ఆయనే నా మీద కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఆయనే దగ్గర దండించి ఆయన ఇవన్నీ చేశాడు. హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్లు మార్చి అప్పుడు కూడా ఇలాగేదో అన్నారు. నేనేదో ఒక సామాజిక వర్గాన్ని అన్నానని. నేను సామాజిక వర్గాన్ని అల్లా అప్పుడు నన్ను ఎవరో ఒక ఇద్దరు, ఇప్పుడు ఈ రాంబాబు నన్ను పిచ్చుకోకన్నట్టే ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు నాకు మెసేజ్ ఇచ్చి భరించలేని బూతులు మాట్లాడితే రాసుకెళ్ళచ్చు అని చెప్పి ఒక ఇద్దరిని ఎవరైతే నాకు మెసేజ్ పెట్టారో ఆ ఇద్దరిని నేను సంబోధిస్తే ఆ ఇద్దరి పేర్లు కట్ చేసేసి నేను ఏదో ఒక సామాజిక వర్గాన్ని, నేను ఎంతో ప్రేమించే సామాజిక వర్గాన్ని నేను ద్వేషించినట్టుగా చిత్రీకరించి 153A కేసు పెట్టారు. ఇప్పుడు మరి గౌరవనీయులైన నారాయణ స్వామి గారి మీద మరి మా ముఖ్యమంత్రి గారు టీవీ సునీల్ కుమార్ గారు నిబద్ధత కలిగిన విశిష్ట అధికారి అని చెప్పి సాక్షి పేపర్లో కూడా వచ్చింది. ఒక అత్యంత నిజాయితీపరుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అత్యంత నిబద్ధత కలిగిన సిబిసిఐడి అధికారి టీవీ సునీల్ కుమార్ గారు మరి 153A మరి వర్గాల మధ్యన మరి కొందరు రెడ్లు మరి దళితులను విభజించి మరి ఆ రెడ్లు అందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నారాయణ స్వామి గారు పెట్టినా కూడా బాగానే ఉంటుంది. బట్ 153A కేసు మరి రెడ్లను దళితులను విభజించడానికి వాళ్ళ మధ్యన కుట్రలు చేయడానికి చేసినట్టుగా అభియోగం ఉంది. కాబట్టి మరి గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పెద్దలు నారాయణ స్వామి గారి మీద 153A మరి కేసు సునీల్ కుమార్ గారు పెడతారేమో చూద్దాం. ఇంకెన్నో ఎన్నో 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 ఘోరాలు జరిగిపోతూ ఉన్నాయి. చెప్పుకుందాం, అన్నీ చెప్పుకుందాం, అన్ని విపులంగా చెప్పుకున్నాం. బట్ మై రిక్వెస్ట్ ఫర్ ద డే ఇస్ ప్లీజ్ సపోర్ట్ ద పీపుల్ హూ హావ్ కమ్ ఫర్ అవర్ సపోర్ట్. ప్రాణాలకి తెగించి దుర్మార్గులను ఎదిరిస్తున్న మీడియాని సపోర్ట్ చేసి మనల్ని మనం, మన ఆస్తుల్ని మనం అయిపోయాం, దెబ్బైపోయాం. కానీ ఈ స్టేజ్లో కూడా ఆపుకోకపోతే ఇంకేం ఉండదు, సర్వ నాశనం అయిపోతాం. సో కాబట్టి మనల్ని కాపాడుకునే ప్రయత్నంలో ముందుకెళ్దాం. భగవంతుడి ఆధారంతో చూద్దాం ఏమవుతుందో. బట్ భయపడకుండా ఐ కీప్ ఆన్ బ్రింగింగ్ ది ప్రాబ్లమ్స్ టు ద నోటీస్. వినటం మీ ధర్మం, చెప్పడం నా ధర్మం. కనుకపోతే ఇంకేమైనా క్వశ్చన్స్? థ్యాంక్ యూ.